పరిశుద్ధ లేఖనాల నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా మనకు తెలుస్తుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్య వ్యాప్తి ఈ జీవితం ముగించబడిన తర్వాత పరలోక రాజ్య వ్యాప్తి మనకు కలగాలంటే పరలోకమందు మనము ప్రభు ఆయన పరిశుద్ధ పాదాల చెంత నిరంతరం మనం ఆయనతో కలిసి జీవించాలి, నిలిచి ఉండాలి అని అంటే ఈ లోకంలో ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు. అలాంటి వారికే పరలోక రాజ్యము అనుగ్రహించబడుతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఈ లోకంలో జరుగుతున్నటువంటి విపత్కరమైన పరిస్థితులను బట్టి మనం ఆనందించక, మరి ఇక్కడ వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా వ్యాకుల పడుతూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ మన నవ్వును దుఃఖముగా మార్చుకొని, మన ఆనందాన్ని చింతకు మార్చుకొని ప్రభు సన్నిధిలో దుఃఖపడుతూ, వేదన పడుతూ, రోదిస్తూ ఆయన సన్నిధిలో ఆత్మ విషయమై ఎవరైతే దీనులుగా ఉంటారో, ప్రభు దృష్టికి ఎవరైతే తగ్గించుకొని జీవిస్తారో అప్పుడు దేవుడు వారిని హెచ్చిస్తాడు. ఈ లోకమందు హెచ్చిస్తాడు, పరలోకమందు స్థానాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు. కావున ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభు సెలవిచ్చినాడు. ఈ విధంగా నిన్ను ప్రభు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్.